రీసెంట్ గా చెర్లపల్లి విజయారెడ్డి కేసు అయితే మనందరం చూసాం. తను ఆత్మహత్య చేసుకుందే కాకుండా తన పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది. అయితే ఇప్పుడు దీనిపైన ఒక బిగ్ ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. నిన్న విజయారెడ్డి గారి మామయ్య ఇలా న్యూస్ లో చెప్తూ, అమ్మాయికి మాకు పెద్దగా సంబంధం లేదు, తను మాకు కాంటాక్ట్ లో ఉండడం చాలా తక్కువ, మాకు కాల్స్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇవ్వలేదు. అయితే వాళ్ళ మామగారికి తన కొడుకు సురేందర్ రెడ్డి కాల్ చేసి చెప్పాడంట, అయితే ఇలా అయ్యింది, తను చనిపోయింది అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ తాతకి తను ఒక్కదే చనిపోయిందేమో అని అనుకున్నారు. కానీ అక్కడ తాతకు తర్వాత తెలిసింది ఏంటంటే, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు చనిపోయారు అని. అయితే సురేందర్ రెడ్డి ఏం చేస్తుంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, మరి ఫ్యామిలీ ఇంత ఫేస్ చేస్తుంటే ఇవన్నీ తెలియకుండా ఎలా ఉన్నాయంటే, సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటాడు. అక్కడ డబ్బులు సంపాదిస్తూ ఇంటికి పంపిస్తూ ఉంటాడంట. సడన్గా సురేందర్ రెడ్డికి ఇక్కడ నుండి కాల్ వెళ్ళింది, ఇలా ఆత్మహత్య చేసుకొని ముగ్గురు చనిపోయారు అని. ఆ వెంటనే సురేందర్ రెడ్డి తన ఫాదర్కి కాల్ చేసి ఇలా జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళలో ఏం జరుగుతుంది, ఇంత హార్ష్ డెసిషన్ తీసుకోవడం వెనుక ఎలాంటి రీజన్స్ ఉన్నాయి అన్నది వాళ్ళకు కూడా తెలియదంట. అయితే విజయారెడ్డి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, తను ఒక టెక్ ఫీల్డ్లో వర్క్ చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ అక్కడ ఏదైనా ప్రెజర్ వల్ల లేదా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇలాంటి స్టెప్ తీసుకుందా? అయినా ఒక తల్లి తన పిల్లల్ని సేవ్ చేయడానికి ఎలాంటి ఎక్స్టెంట్కైనా వెళ్తూ ఉంటుంది. విజయారెడ్డి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన పిల్లల్ని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసింది. అంత పెద్ద రీజన్ ఏమై ఉంటుంది? కానీ తను రాసిన సూసైడ్ నోట్లో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎవరితో గొడవలు లేవు అంటూ తను మెన్షన్ అయితే చేసింది. మరి ఇంకెందుకు ఈ సూసైడ్ చేసుకొని ఉంటుంది? లేదా ఇంకేమైనా అనివార్య కారణాలు ఉన్నాయా? అయినా అది ఎంత పెద్ద రీజన్ అయినా సరే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం కరెక్టేనా? శనివారం 30వ తారీఖు 6 గంటల తర్వాత విజయారెడ్డి తన కూతుర్ని హాస్టల్ నుండి పిక్ చేసుకోవడానికి పటాన్చెరు వెళ్ళింది. అయితే అక్కడి హాస్టల్ వార్డెన్ ఈ టైంలో అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తున్నారు అని విజయారెడ్డిని అడగగా, తను మా బంధువుల్లో ఒకరు చనిపోయారు అని చెప్పి అక్కడి నుండి తన కూతుర్ని తీసుకువెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుండి గట్కేసర్కి వెళ్ళి తన కొడుకుని కూడా పిక్ చేసుకొని చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కార్ని పార్క్ చేసి అందులోనే ఒక సూసైడ్ నోట్లు పెట్టి అక్కడి నుండి మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే విజువల్స్లో కనిపిస్తూ ఉంది. అయితే విజువల్స్లో చూస్తే వాళ్ళు చాలా కామ్గా సెటిల్డ్గా వెళ్తున్నట్టయితే మనం చూస్తున్నాం. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి భయం లేకుండా మంచిగా నార్మల్గానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్తున్నట్టు, ట్రావెలింగ్కి రెడీగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. కానీ ఇంత హఠాత్తుగా ఈ డెసిషన్ తీసుకుంటారు అని అక్కడ ఉన్నవారు ఎవ్వరూ అనుకోని ఉండరు. అయితే విజయారెడ్డి హస్బెండ్ సురేందర్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్లో చూస్తే తనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు, అంతా బాగానే ఉండేది. కానీ సడన్గా ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో, పిల్లల్ని కూడా ఎందుకు ప్రేరేపించి వాళ్ళని కూడా ఇలా దీంట్లోకి లాగిందో మాకు తెలియట్లేదు అంటూ ఆయన అయితే చెప్పారు. 31 జనవరి అర్ధరాత్రి 12:40 ముగ్గురిని రైల్వే ట్రాక్ మీద ట్రైన్ గుద్దేసినట్టయితే లోకో పైలట్ యాక్సిడెంట్ జరిగిందని రైల్వే ఇన్ఛార్జ్కి ఇన్ఫార్మ్ చేశాడు. ఇక పోలీసులు ఈ కేసు విచారణ చేస్తూ అక్కడ ఉన్న కార్ని స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఫోన్ని, సూసైడ్ నోట్ని, ల్యాప్టాప్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆ తర్వాత దీనిపైన ఎలాంటి అప్డేట్స్ వస్తాయో, ఈ కేసులో అసలు ఏం జరిగిందో మనం వేచి చూడాలి.